You are watching BitBNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. టర్కీ ఆర్థిక వ్యవస్థ ఇన్ఫ్లేషన్ రేట్లు తగ్గుముఖం పట్టడం వల్ల చల్లబడే సంకేతాలను చూపుతుంది. విటాలిక్ బ్యూటెన్ ఇథీరియం ఎకోసిస్టమ్ అంతటా సున్నితమైన యూజర్స్ అనుభవాన్ని అంచనా వేస్తుంది. ఆర్గో బ్లాక్ చైన్ నివేదికలు జూలై 2024 మైనింగ్ అప్డేట్. యాపిల్ ప్రీ మార్కెట్ ట్రేడింగ్ లో 7% పైగా పడిపోయింది. ఎన్విడియా దాదాపు 9% కి పడిపోయింది. అవే మార్కెట్ ఒత్తిడి మధ్య లిక్విడేషన్స్ ద్వారా $6 మిలియన్ ఆదాయాన్ని అందిస్తుంది. హాంకాంగ్ వర్చువల్ అసెట్ ETF లు ముఖ్యమైన ట్రేడింగ్ వాల్యూమ్ ను నమోదు చేస్తాయి. యుఎస్ బ్యాంక్ స్టాక్స్ గణనీయమైన ప్రీ మార్కెట్ డిక్లైన్ ఎక్స్పీరియన్స్. పాన్ కేక్ స్వాప్ $12 మిలియన్ విలువైన 8.8 మిలియన్ కేక్ టోకన్లను బంద్ చేసింది. ఇథీరియం 24 గంటల్లో 21.33% క్షీణించింది. $2,300 దిగువన పడిపోయినట్టుగా తెలుస్తుంది. మ్యాట్రిక్స్ 1x $1 మిలియన్ విలువైన మ్యాక్స్ టోకెన్లను మిరా ల్యాబ్స్ కు ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎక్స్పో బ్యాంక్ యూకేలో వడ్డీ బేరింగ్ బిట్కాయిన్ మరియు ఫియట్ అకౌంట్ ను పరిచయం చేసింది. బ్లాక్ రాక్ మరియు గ్రేస్కేల్ షేర్లు గణనీయంగా పడిపోయినట్టుగా తెలుస్తుంది. టర్కీ యొక్క వేడెక్కిన ఆర్థిక వ్యవస్థ చివరకు చల్లబడటం ప్రారంభించింది. కొనాటాక్సియా విశ్లేషకుడు బార్టోస్ సావికి నివేదించినట్టుగా తెలుస్తుంది. జూలైలో వార్షిక ఇన్ఫ్లేషన్ రేటు గణనీయంగా తగ్గిందని సోమవారం విడుదల చేసిన డేటా అయితే సూచిస్తున్నట్టుగా తెలుస్తుంది. న్యూస్ ప్రకారం ఇథీరియం సహ వ్యవస్థాపకుడు విటాలిక్ బ్యూటెన్ ఇటీవల X ప్లాట్ఫామ్ లో క్రాస్ L2 ఇంటర్పెరాబిలిటీ సమస్య త్వరలో ఒక సమస్యగా నిలిచిపోతుందని తాను నమ్ముతున్నానని వ్యక్తం చేశారు. బిట్కాయిన్ మైనింగ్ కంపెనీ ఆర్గో బ్లాక్ చైన్ PLC జూలై 2024 కి తన కార్యాచరణ నవీకరణను విడుదల చేసింది. కంపెనీ 48 BTC మైనింగ్ ను నివేదించింది. ఇది జూన్ 2024 గణాంకాలకు అనుగుణంగా సగటు రోజువారీ ఉత్పత్తి 1.5 BTC నిర్వహిస్తుంది. ప్రధాన US టెక్నాలజీ స్టాక్ ప్రీ మార్కెట్ ట్రేడింగ్ లో సిగ్నిఫికెంట్ డిక్లైన్ చవిచూశాయి. యాపిల్ 7% కంటే ఎక్కువ పడిపోయినట్టుగా, ఎన్విడియా దాదాపు 9% చూసినట్లుగా, టెస్లా కూడా 7% కంటే ఎక్కువ పడిపోయింది. ఇటీవల మార్కెట్ ఒత్తిళ్లను ఈ ప్లాట్ఫామ్ విజయవంతంగా ఎదుర్కొన్నట్లు అవే వ్యవస్థాపకుడు స్టానీ కుల్చెవ్ ట్వీట్ లో ప్రకటించారు. అవే గత రాత్రి లిక్విడేషన్ ద్వారా $6 మిలియన్ ఆదాయాన్ని ఆర్జించగలిగిందని కుల్చెవ్ హైలైట్ చేశారు. హాంకాంగ్ స్టాక్ మార్కెట్ డేటా ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి అన్ని హాంకాంగ్ వర్చువల్ అసెట్ ETF లు మొత్తం ట్రేడింగ్ పరిమాణం సుమారుగా HKD 346 మిలియన్లకు చేరుకుందని వెల్లడించింది. ప్రధాన US బ్యాంక్ స్టాక్లు ప్రీ మార్కెట్ ట్రేడింగ్ తో గణనీయమైన క్షీణతను చవిచూశాయి. JP Morgan Chase 3.1% తగ్గుదల చవిచూడగా, వెల్స్ ఫార్గో 1.6% పడిపోయింది. గోల్డ్మాన్ సాచ్ కూడా 1.6% క్షీణించింది మరియు బ్యాంక్ ఆఫ్ అమెరికా 4.4% పడిపోయింది. మల్టీ చైన్ డీసెంట్రలైజ్ మార్పిడి పాన్ కేక్ స్వాప్ ఇటీవల 88,64,331 కేక్ టోకెన్లను బంద్ చేసినట్టుగా ప్రకటించింది. కాల్పోయిన టోకెన్ల మొత్తం విలువ సుమారు $12 మిలియన్ గా గుర్తించారు.